విజయవాడలో అంత పెద్ద విపత్తు వచ్చిన తర్వాత కూడా దాదాపు 10-15 రోజులు 2 వారాల పాటు చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉండి ప్రతి విషయంలో వాళ్లకు ఏ విధంగా వచ్చిన అర్ధరాత్రి నుంచే పూర్తిగా విజయవాడ కలెక్టరేట్లోనే ఉంటూ అక్కడనే బస చేస్తూ అక్కడనే నిద్రపోతూ అధికారులను సమీక్ష చేసుకుంటూ ఏ డిపార్ట్మెంట్ని ఎప్పుడు పంపించాలా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా పంపించి అక్కడున్న ప్రజలకు ఇబ్బంది ఏ విధంగా ఉంది, నేను ఏ విధంగా సహాయపడాలా. ఎందుకంటే విపత్తు అనేది మనకు దైవాధీనంగా వచ్చేది, కానీ అది ఎట్లా ఎదుర్కోవాలా, ప్రజలు మనం మనిషిగా ఏ విధంగా అందరికీ ఉపయోగపడాలా. ముఖ్యమంత్రిగా ఉన్నాను, ఆ విధంగానే కష్టపడి పనిచేసి ఈరోజు మన విజయవాడని చక్కదిద్ది 20 రోజుల లోపలనే మళ్ళా పాలన గాడిలో పెట్టినారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి ఘనత అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.